ఇప్పుడు ఈ 'పిఠాపురం' సినిమాకి సంబంధించి మీరు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 'పిఠాపురం' అనే పేరు చాలా క్యాచీగా ఉంది. మన 'పవన్ కళ్యాణ్' గారి అవునండి. నాయకత్వం వహిస్తున్నటువంటి ప్లేస్. హ్మ్. సో, అంటే ఎందుకు ఆ పేరే పెట్టాలని ఎందుకనుకున్నారు? ఇలా క్యాచీగా ఉంటుందనా? అలాగేం కాదు మేడం అది. ఆ! మాది ఆ ఏరియా అండి. ఆహా! ఓకే. హ్మ్. నేను అక్కడే అయితే 'పవన్ కళ్యాణ్' గారితో డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు సార్? చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఆ! ఆ ఏరియా అన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్‌లో తిరుగుతున్నప్పుడు హ్మ్. క్యాన్వాసింగ్‌కి వెళ్ళానండి. ఓహ్! ఓకే. ఒక 10 రోజులు తిరిగాను ఆయనకి. హ్మ్. హ్మ్. తిరిగినప్పుడు మా ఫ్రెండ్సే పిలిచారు. మన రావచ్చు కదా అనేసి. హ్మ్. అప్పుడు నేను ఆయన చేస్తున్నారు. నెగ్గాలి కన్ఫర్మ్‌గా బాగా నెగ్గించుకోవాలి అక్కడ మనం. హ్మ్. కానీ ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ అక్కడున్న 53 గ్రామాల్లో ఒక 40 గ్రామాలు నాకు ఆ! ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి పట్టున్నది మీకు. ఆ! తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఓకే. ఒకలో ఇద్దరో ముగ్గురో. హ్మ్. తర్వాత నేను ఆ ఏరియా డైరెక్టర్‌ని కదండీ. ఇంకా అంతే. అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. మహేష్ మనోడే 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 అనేసి. హ్మ్. హ్మ్. దాంతో నేను వెళ్ళడం తిరగడం అండి. వాళ్ళన్నారు, "ఏ నీ షూటింగ్‌లన్నీ హైదరాబాద్‌లో పెడుతుంటావు. హ్మ్. మరి ఇక్కడ పెట్టవా నువ్వు?" హ్మ్. అంటే మీరు ఆయన గెలిపించండి. పెడతా షూటింగ్ అన్నాను. ఆ! చేసారా మరక్కడ? మరి అదే కదండీ మొత్తం అంతా అక్కడే. మా మొత్తం అంటే 80% అక్కడే చేశాను. 80% అక్కడ. ఓహ్! 80% అక్కడే సూపర్. చేశానంటే హ్మ్. హ్మ్. టైటిల్ కూడా అదే పెట్టానండి. అవును. హ్మ్. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అండి. అదే. మామూలు హ్యాపీ కాదు. అంతే.